వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులకు చేర్పులకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం మీద విమర్శలకైతే ఇంకా తగ్గడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దానిలను మేము అప్పుల పాలైనము, మేము కొత్త సంసారం సరిదిద్దుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. ఓవైపు కేంద్రంలో చూస్తే అయోధ్య రామ మందిరానికి రావాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి విశ్వ హిందూ పరిషత్ ఏదైతే భాగమైందో అయోధ్య రామ మందిర్లో వాళ్ళు ఆహ్వానం పంపిస్తే కూడా మేము చర్చిస్తాం, ఆలోచిస్తామని చెప్పినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న మేము రాము, అది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటిది, బీజేపీకి సంబంధించినటువంటిది అంటూ కూడా ఒక కీలక వాక్యాలు చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఎందుకు మీరు అయోధ్యకు రారు అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఎందుకు రారు అంటే మనం ప్రధాన దినపత్రికలు దాని గురించి మాట్లాడుకునే సమయంలో దీని గురించి వివరించుకుందాం. ముందుగా మార్నింగ్ న్యూస్లో మొదటి ప్రధాన దినపత్రికలో రాష్ట్రాన్ని తీసుకుందాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది చాలా అందంగా, చాలా నీట్గా ఉంటుంది పేపరు. ఒక భగవద్గీతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ హైకమాండ్ పిలుపు, నేడు మరోసారి అస్థినకు రేవంత్. 17 లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్. అభ్యర్థులపై రానున్న స్పష్టత, కార్పొరేషన్లు, నామినేటెడ్ సీట్లపై భర్తీపైన క్లారిటీకి ఛాన్స్. వీళ్ళు ఎంతసేపు ఉన్నా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు గెలిచినా, భారతీయ జనతా పార్టీ గెలిచినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు గెలిచినా కూడా ఢిల్లీకి అంటే వాళ్ళు పిలిచినప్పుడల్లా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క పరిణామాలకు కారణం ఎవరు అంటే ఈ యొక్క కేసీఆర్, నేను లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీ ప్రజల మధ్యలో ఉంటాను, ఎవరు గెలిచినా కూడా ఢిల్లీకి వెళ్తారన్న విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పటికి పలుసార్లు ఢిల్లీ వైపు తిరుగుతూ ఉన్నాడు. అధిష్టానంతో మాట్లాడాలి, ఇక్కడ ఎవరు నామినేటెడ్ సీట్లు ఇవ్వాలి, నామినేటెడ్లో కోటా అయ్యేలో వాళ్ళకు శాఖ అప్పగించాలి, కార్పొరేషన్లు ఎవరికి ఇవ్వాలి అన్నది కూడా పూర్తిగా పైనుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మినిమం 9 నుండి 12 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవనుంది అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి సమీక్షలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమన్వయకర్తలుగా నియమించినటువంటి 17 లోక్సభ సమన్వయకర్తలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు వెళ్తున్నట్టుగా రాష్ట్ర దినపత్రిక రాసుకుంటూ వచ్చింది. కొంచెం మనం మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ వర్సెస్ అయోధ్యగా నడుస్తూ ఉన్నటువంటి దాంట్లో రాష్ట్ర దినపత్రిక రాసుకుని వచ్చినటువంటి వార్తా విశేషం ఏంటంటే ఆహ్వానం, ఆవేశం. రామ మందిరం చుట్టూ జాతీయ రాజకీయం, వెళ్ళొద్దని కాంగ్రెస్ నిర్ణయం, హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ ఆగ్రహం. అయోధ్య రామ జన్మభూమిలో రామ్లాల ప్రాణ ప్రతిష్ఠ కోసం హిందువులంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని ప్రముఖులకు రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారా లేదా అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అని హాట్ కామెంట్ చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని గత నెలలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. దీనిపై బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రకటన విడుదల. అంటే అయోధ్య రామ జన్మభూమిలో రామ్లాల ప్రాణ ప్రతిష్ఠ కోసం హిందువులంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని ప్రముఖులకు రామ జన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారా లేదా అనే ఉత్కంఠ ఎట్టకేలకు తెరబడింది. ఇదొకటి. ఇక్కడ అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పూర్తిగా అందరికి దేశంలో ఉన్న ప్రముఖులందరికీ ఆహ్వానం పలికిన భాగంలోనే ఇక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియా గాంధీ,
పార్లమెంట్ ప్రతిపక్ష నేత రమణ్ చౌదరిని కూడా ఆహ్వానం పలికితే గత నెలలో పంపించినటువంటి దాని మీద మేము మాట్లాడుకోవాలి, మేము ఆలోచించుకోవాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఆ ఉత్కంఠ వస్తుందా రాదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు అని కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఉత్కంఠకైతే తెరపడింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి హిందూ వ్యతిరేకి అని కూడా బీజేపీ వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ ఎందుకని రావడం లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. నిజానికి కూడా అయోధ్య రామ మందిర కట్టడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనటువంటి కట్టడం. అందుకని ముస్లిం లా బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళ వెనుక కాంగ్రెస్ పార్టీ 26 మంది లాయర్లను పెట్టి కొట్లాడితే కూడా సుప్రీంకోర్టు అయోధ్య రామ మందిరాన్ని కట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి పనులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకని అక్కాసు పలుకుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిర్ మీద? ఎస్, మీరు ఈడికి రావట్లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిరానికి మీరు ఎవరు రావడం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కదా అయోధ్య రామ మందిరాన్ని ఆహ్వానాన్ని. మరి మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రికి సంబంధించినటువంటి భద్రాచలంలో అక్కడ రాములవారి కళ్యాణానికి కానీ దేనికి కానీ మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు వెళ్లకుండా ఉంటారా? సిగ్గు, శరము, మానము, లజ్జ ఇంకా ఏమైనా ఉంటే భద్రాచలానికి సంబంధించినటువంటి రాములవారి కళ్యాణానికి సంబంధించినటువంటి మీ యొక్క సిగ్గులేని నాయకులు కళ్యాణ సంబంధించినటువంటి అక్షంతలు కానీ పట్టు వస్త్రాలు కానీ తీసుకురాకుండా ఉంటారా? అది మొదటి పాయింట్. యాదాద్రికి సంబంధించినటువంటి యాదగిరిగుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి పండుగలలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంటారా? దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖమ్మ ఇప్పటి నుంచి హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళను దర్శించకుండా ఉంటారా? ఎందుకని కాంగ్రెస్ పార్టీ అక్కాసు పలుకుతుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది కోసం భారతీయ జనతా పార్టీ పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా అది కూడా ఆ పార్టీలో కూడా అందరూ కూడా ముస్లింకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, క్రిస్టియానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఒక మైనార్టీగా చెప్పుకునేటువంటి కొంతమందికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఎలా ఉంది అంటే సన్నివేశాలు ఆ యొక్క మైనార్టీకి సంబంధించినటువంటి కొద్ది శాతం ఓట్ బ్యాంకు కోసం క్లియర్గా ఏం జరుగుతూ ఉన్నది? వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అయోధ్య రామ మందిరానికి పోకుండా ఉంటున్నారు. ఎందుకు? ముందస్తుగా ఏమున్నాయి? పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అంటే సిగ్గు లేకుండా మల్లికార్జున ఖర్గే అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఒక ఏసీ అధ్యక్షుడు ఉండి జాతీయ అధ్యక్షుడు ఉండి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉండి బ్రిటిషర్లు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎస్ మేము హిందూ వ్యతిరేకులమని చెప్పండి. మరి అయోధ్య రామ మందిరం మీద ఎందుకు అక్కసు పలుకుతా ఉన్నారు? ఎందుకని మరి అంటే మా దేవాదాయ శాఖ మీద వచ్చినటువంటి మా హిందువుల గుళ్ళ మీద వచ్చినటువంటి పైసలు ప్రభుత్వ ఖజానాకి ఎందుకు చేర్చుకుంటా ఉన్నారు? ఎందుకని నెక్స్ట్ జరగబోయే ఏప్రిల్లో కానీ మేలో జరగబోయే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీరు వెళ్ళరా? అదేవిధంగా ఏ గుడిని కూడా మీరు సందర్శించుకోరా? మరి సందర్శించుకుంటే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? చెప్పండి, అలానన్నా చెప్పండి. మరి ఎందుకని అయోధ్య రామ మందిరాన్ని మీరు కాదన్నారు? ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక క్రియాశీలక నాటకమే అయోధ్య రామ మందిరం. సిగ్గున్నదరాబాయ్ మీకు? సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఏం సంబంధం రా? విశ్వ హిందూ పరిషత్ కరసేవ చేసుకొని ఆనాడు బాబ్రీ మసీద్ ఎవడ్రాబాయ్? బాబర్ ఎవడు? వన్ జాగనా, వన్ ఇలాకనా, వన్ తాత సొమ్మ అయోధ్య రామ మందిర జాగా? ఇది ఎన్ని రోజులని కొట్లాడుకుంటే 550 సంవత్సరాలు హిందువుల ఓపికను పరీక్షించింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన తర్వాత కూడా అయోధ్య రామ మందిరాన్ని కట్టడానికి ఉన్నది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా మిత్రులారా. క్లియర్గా ఏంటంటే ఒక మతానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఏమంటా ఉన్నాడు అంటే ఆయన మాటల్లో చూడరు ఒకసారి ఆ మాటలు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. అయితే భారతదేశం అనేది అఖండ భారత్గా ఉన్నప్పుడు భారతదేశాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే అక్కడ ఒకవైపు
ఇప్పటి నుండి కాదు కాంగ్రెస్ పార్టీ పెత్తానం చెలాయిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి ఎవరు కావాలని ఓట్ బ్యాంక్ పెడితే సున్నా ఓట్లు వచ్చినటువంటి జీరో వచ్చినటువంటి ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. 16 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అయ్యిండు. ఆనాడు నుంచే కదరా నాయన మీరు కాంగ్రెస్ పార్టీ పెత్తందారి వ్యవస్థను తీసుకొని వచ్చింది మీ యొక్క స్వలాభాల కోసం. భారతదేశంలో దయచేసి గుర్తుపెట్టుకోండి హిందువులారా, కాంగ్రెస్ పార్టీని నమ్మే సూడో సెక్యులర్ వాదులారా, సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే కేంద్రంలో వస్తుందో మీరు దర్శించుకునే గుళ్ళుండవు, మీకు దర్శించుకోవడానికి ఏమై యొక్క ఉండదన్నమాట. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు లబ్ధిదారు కాబోతా ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పనటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే క్లియర్గా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అయోధ్య రామ మందిరానికి ఎందుకు శంకిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మేము రాకండి భయ్, మీరు రాకపోవడమే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ కావచ్చు మరొక పార్టీ ఏదైనా భారతదేశాన్ని వెళ్ళొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే హైదరాబాద్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు గుర్తు చేసుకోండి, ముంబైలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు గుర్తు చేసుకోండి. ఎన్నో వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కదా, దానికి సంబంధించినటువంటి దాంట్లో గుర్తు చేసుకోండి. మీ యొక్క స్వలాభాల కోసం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీనికి ఇదే కదా ఉదాహరణ. ఎందుకని మీరు రారు? బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం? అయోధ్య రామ మందిరం అంటే నరేంద్ర మోడీ రావడం మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉందా? ఆ స్థానంలో మీరు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా అదే పిలుస్తారు. అయోధ్య రామ మందిరం గురించి ఎంతమంది మరణించారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంటే కదా. ఏమని ఆ రోజు కరసేవకుల మీద మేము లాఠీ చార్జీలు చేయించింది, బట్టలు తీసేసి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. మరి ఎందుకని ఈరోజు అయోధ్య రామ మందిరాన్ని కూడా మీరు తిరస్కరించారు? అంటే మీరు హిందూ వ్యతిరేకులని క్లియర్గా చెప్తా ఉన్నారు కదా. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఏమంటాడు, భారతదేశంలో మత సామరస్యం లేదు అని బయట దేశానికి పోయి చెప్తాడు. అంటే మత సామరస్యం లేదు అంటే నువ్వు భారతదేశాన్ని కించపరుస్తూ ఉన్నావు కదా, మత సామరస్యం లేదు అంటే దాంట్లో అర్థమైంది ప్రజలారా. క్లియర్గా మత సామరస్యం అంటే ఎక్కువ శాతంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులు వేరే వారి మీద దాడి చేస్తూ ఉన్నారు. అసలు భారతదేశంలో ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు అనేది కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి అని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కాకపోతే మీరు కూడా ఇప్పటికి కూడా కళ్ళు తెరుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో బలైపోతారు. ఓ పిచ్చిన హిందువులారా గుర్తుపెట్టుకోండి, అయోధ్య రామ మందిరం లాంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడాన్నే వీళ్ళు వదిలేసుకుంటే ఎలారా నాయన మన దేవుళ్ళని మనం పూజించుకోవచ్చు అని చెప్తా ఉంటారు. మీకు ఒకటి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఈయన జాకీర్ నాయక్, ఈయన ఏమంటాడు, ఆలయాల ధ్వంసం సరైందే. జాకీర్ నాయక్, ఇస్లామిక్ మత పెద్ద జాకీర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖవాలో పురాతన హిందూ దేవాలయం ధ్వంసం చేయడం సరైందేనని అన్నాడు. అసలు ముస్లిం దేశాల్లో ఆలయాలు కట్టేందుకు అనుమతి ఇవ్వకూడదని, ఒకవేళ ఉన్నా వాటిని ధ్వంసం చేయాలని అన్నాడు. ముస్లిం దేశాల్లో వేరే దేవులను పూజిస్తే అది హరాం అని అవుతుందన్నాడు. కాగా డిసెంబర్ 30న ఇస్లామిక్ మత పెద్దల సమక్షంలో కొందరు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఎందుకురా నాయన దీని గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఇస్లాం దేశాలలో వేరే దేవుణ్ణి పూజిస్తానంట ఒక పాపం అంట. మరి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉంచుకున్నది ఇక్కడే కదా, భారతదేశంలో ఒక మత సామరస్యంతో పూర్తిగా కలగూడి అందరం బాయ్ అనుకునేటట్టు ఉన్నది మేమే కదా. మీరు పెత్తానం కోసం మీరు విడగొట్టి ఆనాడు మీ కుటుంబానికి సంబంధించిన జవహర్లాల్ను ప్రధానమంత్రిని చేయడానికి మహాత్మా గాంధీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి దేశాన్ని విచ్ఛిన్నం చేసిండు. ఓ సైడ్ జిన్నాకి ఇచ్చిండు, ఓ సైడ్ వీళ్ళకి ఇచ్చిండు. అయితే ఆయన ఏమంటాడు, జకీర్ నాయక్ ఏమంటాడు,
ముస్లిం దేశాల్లో ఎందుకు వేరే దేవుడికి సంబంధించినటువంటి గుడి ఉండాలి, ముస్లిం ఇస్లాం దేశంలో అట్లా అనుకుని హిందుస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటే ఏంది పరిస్థితి? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎందుకు స్పందించదు? అదే హిందుస్థాన్కి సంబంధించినటువంటి దాంట్లో మసీదులు ఎందుకు ఉండాలి అని ఎవరన్నా ప్రశ్నిస్తే దాన్ని ఒక మతోన్మాద పార్టీగా, మతోన్మాదానికి సంబంధించినటువంటిగా మాట్లాడే మీరు ఎందుకని యొక్క అయోధ్య రామ మందిర్ అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకమా ఇది? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఏమంటాడు, ఇస్లాం దేశంలో ఆలయాలు గుళ్ళను కూల్చేసారు, దాని గురించి ఎవరు మాట్లాడాడే? వేరే దేవుని పూజిస్తే హరాం అంట, అదేంది మరి? దాని గురించి మాట్లాడారే. భారత్ మాతాకి జయ అంటే భారత్ మాత కోనే అని అడిగినటువంటి మాజీ ఐసీఐ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద ఎవరైనా మాట్లాడితే దాన్ని పెద్దగా ట్రోల్ చేసినటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకని సెక్యులర్ పదం ఎవరు తీసుకొచ్చారు, ముస్లిం లా బోర్డు ఎవరు తీసుకొచ్చారు, ముస్లిం వక్ బోర్డు ఎవరు తీసుకొచ్చారు? ఇంకో సంఘటన చెప్పుకోవాలంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 1500 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుడి తర్వాత కాలంలో అక్కడ వేరే మతానికి సంబంధించి పెరగడంతో ఇక్కడ హిందుత్వం సంబంధించినటువంటి గుళ్ళ మీద ముస్లిం వక్ బోర్డ్ ఏం చెప్పింది అంటే ఇది మా స్థలము అని చెప్పింది. ఇస్లాం పుట్టింది 1300 సంవత్సరాల కింద, మరి ఈ గుడి పుట్టింది 15. అంటే అసలు ఎప్పుడు ఎవరి గుడి ఎవరు లాపుకుంటున్నారు? ఇవన్నిటి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కామెంట్స్, బీజేపీ కౌంటర్స్. మతం అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఎన్నికల లబ్ధి కోసమే ముందే ప్రారంభిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల మైలేజ్ కోసం చెప్పండి స్టంట్. రామభక్తుల మనోభావాలను గౌరవిస్తున్న ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం. ఓకే, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామెంట్స్. కాంగ్రెస్ రామ వ్యతిరేకి అర్థమైంది. ఒకనాడు రాముడు కల్పిత పాత్ర అని అన్నారు. అలాంటి పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆశ్చర్యమేమీ కాదు. ఇండియా కూడా మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించింది. ఇది బీజేపీ కార్యక్రమం ఎలా అవుతుంది? వాళ్ళు రాకపోవడం మాకే మంచిది. ఒకనాడు రాముడు అనే వ్యక్తి కల్పిత పాత్ర అని కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాకపోవడాన్ని మేము ఆశ్చర్యంగా ఏం చూస్తలేం. వారు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఇండియా కూటమి అనే సనాతన ధర్మానికి వ్యతిరేకమని మరోసారి భారతదేశంలో నరేంద్ర మోడీ రాకపోతే ఈ యొక్క హిందూ వ్యతిరేకులైనటువంటి ఇండియా కూటమి వస్తే, ఓ నా సూడో సెక్యులర్ వాదలారా, ఏదో ఒకరోజు నీ ఇంటి మీద సెక్యులర్లే దాడి చేసినప్పుడు ఎక్కడిదిరా మన పరిస్థితి అనే రోజు వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా బహింస చూడండి, బహింసకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే అర్థమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. కాంగ్రెస్ పార్టీ మేము అది వీకేస్తాం, లొట్టపీస్ చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అయోధ్య రామ మందిరానికి వస్తలేరు. అదే తెలంగాణ సంబంధించినటువంటి దేవాదాయ శాఖ పన్నుకు తీసుకోరా చెప్పండి. మరి చెప్పాల్సిన అవసరం. ఆమోదం. టీఎస్పీఎస్సీలో రాజీనామాల గవర్నర్ ఆమోదం. చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్న కాంగ్రెస్. మరుసటి రోజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళిసై. అక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు ఎట్టకేల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం వారి రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్పై అనేక ఆరోపణలు వచ్చాయి. నోటిఫికేషన్ల జాప్యం చేయగలరు. ఇక్కడ గత టీఎస్పీఎస్ సంబంధించినటువంటి మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి సభ్యులందరూ రాజీనామా ఆమోదాన్ని తమిళిసై సౌందరరాజన్ ఎప్పుడు టీఎస్పీఎస్ సంబంధించినటువంటి దాంట్లో వెయిట్ చేస్తారు. రెండో రోజు కంటిన్యూ. మేడిగడ్డ పిల్లర్స్ కుంగడంపై విజిలెన్స్ విచారణ. రెండో రోజు కూడా సోదాలు. మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజనల్ ఆఫీస్లో తనిఖీలు. ప్రాజెక్ట్ డిజైన్, బ్యారేజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక. పంప్ హౌస్ గోడకు సంబంధించి పత్రాలు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. వరుసగా రెండవ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయం కీలకమైన రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మరోసారి ఇక్కడ ప్రజలారా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వార్త ప్రతి దాంట్లో ఎక్సలెంట్గా వస్తున్నటువంటి వార్త. విజిలెన్స్కి సంబంధించి ఈ యొక్క కాళేశ్వరం, ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ యొక్క విజిలెన్స్ జరుగుతూ ఉంది అంటున్నారు కదా. కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ జరగట్లేదు. మేడిగడ్డకు సంబంధించి
ఒకటి రెండేమో మన అన్నారం, 3 సుందిల్లా, 4 కన్నెపల్లి. అయితే కాళేశ్వరం కట్టింది ఎవరు? పూర్తిగా మెగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టిండు, ఈయన కట్టిండు. కానీ వీళ్ళు ఎవరిని మీద చేస్తూ ఉన్నారు? మేడిగడ్డ, అన్నారం, ఇది సుందిల్లా, కన్నెపల్లి. ఈ పంప్ హౌస్లకు సంబంధించి ఆల్రెడీ బాహుబలి మోటార్లు అన్నారు, అన్నీ మునిగిపోయినాయి. ఎందుకని కాళేశ్వరం కట్టినటువంటి మెగాను కాంగ్రెస్ పార్టీ వదిలేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకని మెగారెడ్డికి సంబంధించినటువంటిది ఆయనను ఎందుకు కనిపించకుండా చేస్తూ ఉన్నది? అసలు ఏంది దీంట్లో, ఏం జాప్యం జరుగుతూ ఉన్నది? ఇన్ని రోజులు మెగా కృష్ణారెడ్డే కదా మీ కాంగ్రెస్ పార్టీని రాకుండా డబ్బు పరంగా తీసుకున్నాం. మరి మెగా కృష్ణారెడ్డిని తప్పించే ఆలోచనలో మీరున్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? దీని మీద తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు, భారతదేశ ప్రజలు పిచ్చోళ్ళు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తే జరగబోయే ఎన్నికలలో మీకు కనీసం 250 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు, కానీ అవి కూడా రావు మీకు. వెయిట్ అండ్ సీ. 6 గ్యారెంటీలు కాదు, 420 అబద్ధాలు. ఎస్, కరెక్ట్. ఇది కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తెలంగాణ కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు. చెమటను దారపోసే రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపారు. వరంగల్ పార్లమెంట్ సన్న. ఎస్, కేటీఆర్ మాట్లాడుతుంది 100కు 100% నిజం. ఎందుకంటే కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిండు. ఒక బక్కపల్చని మనిషి తెలంగాణ రాష్ట్రం తెస్తారా అంటే నవ్వినటువంటి ఆంధ్ర పాలకులు నవ్వినటువంటి వాళ్ళే ముక్కు మీద ఏలేసుకొని నాయన కేసీఆర్ తలుచుకుంటే ఏమైనా సాధిస్తాడు అనే స్థాయి అదే ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే మాకు తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చినటువంటి ఒక పెద్ద వ్యక్తిగా మాకు ఇష్టం కేసీఆర్. కానీ రాజకీయ నాయకుడిగా ఇష్టం ఉన్నా లేకున్నా ఒక ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి హోదాకి సంబంధించినటువంటి ప్రాధాన్యత, గౌరవం ఉంటుంది కాబట్టి ఉండాల్సిందే. అయితే 1969లో కూడా ఉద్యమం చేపట్టారు. ఆనాడే 369 పైచిలకు వ్యక్తులు చనిపోయినట్టు తెలంగాణ అమరవీరులైనటువంటి పరిస్థితి. కానీ ఆనాడు ఎందుకు రాలే? 2014లో ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ పట్టువలని ఒక 6 గ్యారెంటీలు కాదు, పక్కగా 420 గ్యారెంటీలు, అవి 420 అబద్ధాలు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి. సంక్రాంతి తర్వాత ఎటకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల. పండగ తర్వాత రైతు బంధు ఇస్తామని ప్రకటన. అర్హులందరికీ అందుతుందని హామీ. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతులు. ఎన్నికల కోడ్తో ఆగిన నిధుల పంపిణీ. ప్రభుత్వం మారబోతే డైలీ నీడలు. మంత్రి ప్రకటనలో క్లారిటీ. ఇక్కడ ప్రజలారా, వీళ్ళు రైతు బంధుకు సంబంధించి మేము సంక్రాంతి తర్వాత వేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకని ఇంతకుముందు రైతు బంధు పడ్డదోచ్ అనే మీ ప్రధాన పత్రికలల్లో ఎందుకని ఇంత పెద్ద హెడ్డింగ్ లేపించి రైతు బంధు పడ్డది, ప్రభుత్వ ఉద్యోగాలకు మేము జీతాలు ఇచ్చేసినామోచ్ అని చెప్పి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే మీ యొక్క వైఖరి, మీ యొక్క మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే మంత్రులు, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఒక మాటలు మాట్లాడుతున్నటువంటి వైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఇప్పుడు సంక్రాంతి తర్వాత వేస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత గతంలో కేసీఆర్ వేసినట్టుగా 5,000 వేస్తారా, లేకపోతే వీళ్ళు మాట ఇచ్చినట్టుగా సంవత్సరానికి 15,000 అన్నారు కదా, 7,500 వేస్తారా? 7,500 వేస్తారా సంక్రాంతి తర్వాత, లేకపోతే 5,000 వేస్తారా? గతంలో ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే రైతులకు సంబంధించినటువంటి యాసంగికి సంబంధించినటువంటి పంట ఆగకూడదు కాబట్టి ఇక్కడ మేము 5,000 వేయడానికి ముందుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎప్పుడు వేస్తారు? యాసంగి పంట అయిపోయిన తర్వాతనా? నిన్న మనతో పాటు మేము అంటే ఒక లైవ్ ప్రోగ్రాంలో చూశారు కదా ప్రజలారా. ఏం జరిగింది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరు చూసినా కూడా రైతు బంధు తోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటి వరకు పంటకు సంబంధించినటువంటి మందులు కావచ్చు, అవన్నిటి కూడా ఇప్పటివరకు సదుపాయం జరుగుతూ ఉండే. ఇప్పటివరకు మేము పంట వేసుకోవడానికి రెడీగా ఉంటుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా కానీ రైతులను అయితే టైంకి రైతు బంద్ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 7,500 వేయబోతా ఉందో సంక్రాంతి తర్వాత,
లేకపోతే 5,000 వేయబోతా ఉంది. 5,000 వేస్తే ఇన్ని రోజులు డేట్ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎన్నికల కోడ్తో ఆగిన నిధుల పంపిణీ అంట. ఎన్నికల కోడ్తో ఆగిన నిధుల పంపిణీ అంటే అందరికీ రైతు బంధు ఆగాలి కదా, అందరికీ ఆగాలి. ఎన్నికల కోడ్ అందరికీ వర్తింపజేస్తూ ఉంది, అందరికీ ఎన్నికల కోడ్ ఆగాలి కదా. మరి ఎందుకు కొంతమందికి పడి కొంతమందికి ఆగాలంటే డబ్బులు లేకనా? మళ్ళీ ఎందుకు మీ తాన డబ్బు అంటే ఎన్నికల కోడ్ రూపంలో ఆగినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా మరొకసారి ఎందుకు ఒకటేసారి రిలీజ్ చేస్తారు కదా, సపరేట్ రిలీజ్ చేయరు కదా. కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామాల్లో ఒక డ్రామా ఈ యొక్క రైతు బంధు. దాడులను సహించం, తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం ఎండీ సజ్జనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన ఎంపీడీఓ కార్యాలయం వద్ద బస్సు ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్నవారు డ్రైవర్పై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఎండీ సజ్జనర్ ట్విట్టర్ వేదికకు సంబంధించి కార్మికులపై ప్రజలు విచక్షణ రహితంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. అయినా తమ సిబ్బంది చాలా ఓపిక సహనం విధులు నిర్వహిస్తున్నారని, అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకమే ఉందో ఆ మహాలక్ష్మి పథకం వల్ల అక్కడ దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులపైన కూడా ఆర్టీసీ కార్మికుల మీద పూర్తిగా పని ఒత్తిడి స్టార్ట్ అయింది. ఓపికతోటి కూడా మామూలు చేస్తూ ఉన్నారు. మా కార్మికుల మీద విచక్షణ రహితంగా పబ్లిక్ వ్యవహరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా భాగ్యనగరం ముద్ర ప్రపంచంలో అత్యద్భుతమైన నిర్మాణంలో అయోధ్య రామ మందిరం ఒకటి. భారతీయ సంస్కృతి వారసత్వాలకు ఈ ఆలయం ఒక నిలువెత్తు రూపం. ఎలాంటి వినియోగించకుండా దీన్ని నిర్మించడం విశేషం. 2,500 ఏళ్ళు నిలిచి ఉండేలా ఈ ఆధ్యాత్మిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఆలయ అద్భుతమైన స్ట్రక్చర్ డిజైన్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హైదరాబాద్ వాసి కావడం రాష్ట్ర ప్రజలకు గర్వపడే విషయం. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ సిబి సొంపోరా రూపొందించిన ప్రతిష్ట ఇది హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ చేసినటువంటి డిజైన్ అయోధ్య రామ మందిర్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేసేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమో చేస్తారు కానీ ఏమి చేయరు. వాళ్ళతో ఏం కాదు ఒక్కసారి. కానీ ఎండోమెంట్ మీద వచ్చే పైసలను కూడా హిందూ సంఘాలకు సంబంధించి హిందూ సమాజానికి సంబంధించి వీళ్ళకే అప్పచెప్పాలి, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారుగా. నాలుగు కాదు 20 చర్చనీయాంశంగా ప్రగతి భవన్ కంప్యూటర్ల అంశం. తరలింపుపై వెలుగులోకి సంచలన నిజాలు. ముందు 4 కంప్యూటర్లు బయటకు వెళ్ళినట్టు గుర్తింపు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత 20గా భావిస్తున్న అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సర్కార్. ఇంతకీ వాటిలో ఏ వివరాలు ఉన్నాయి, ఎవరి ఆదేశాలతో తరలించారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? 4 కాదు 20 కంప్యూటర్లు బయటికి వెళ్ళిపోయినాయని చెప్తా ఉన్నారు కదా. ఎక్కడ పోయినాయి, ఏం జరుగుతూ ఉంది అసలు గత ప్రభుత్వం చేసినటువంటి మాయమాటలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారమా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి దాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారు? పెట్టాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇది మా తన ప్రూఫ్లు ఉన్నందుకే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏది మనకు సంబంధించినటువంటి మేము ఎలాంటి తప్పుడు ఆరోపణలు కదా నిజామని కూడా ప్రూవ్ చేసే అవసరం ఉన్నది కదా. అసలేం జరిగింది? నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లోని ప్లాట్ఫారం సైడ్ వాల్ను ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని నిన్న చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా కొంతవరకు పట్టాలు తప్పి కొంతమందికి 5 నుంచి 6 మందికి గాయాలు కావడం, తీవ్ర గాయాలకు స్వల్ప గాయాలకు కొంచెం రైల్వే శాఖ ఫండ్ కూడా విడుదల చేస్తుందని చెప్పింది. ఇది రాష్ట్రకు సంబంధించినటువంటి వార్తాపత్రికలు. నెక్స్ట్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వ పత్రికను చూద్దాం. వెలుగును తీసుకుందాం. చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపులో విక్రయం, స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ, మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా, 3 అరెస్ట్, 8 కిలోల గంజాయి చాక్లెట్స్. అది ఏం పిచ్చోళ్ళరా, చిన్నపిల్లలు స్కూల్ స్టూడెంట్లకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ మతి విచక్షణ రహితంగా చేరి అది అక్కడ అమ్మాయిలు ఉండొచ్చు, స్కూల్లో అబ్బాయిలు ఉండొచ్చు, చాక్లెట్లను ఇవ్వడం వల్ల ఎవరికి ప్రయోజనమో ఆ మత్తులో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఏంటి వింత ప్రవర్తన చేస్తూ ఉన్నారని ఒకసారి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒడిస్సాకు సంబంధించినటువంటి ఒక గుంపు బయటపడ్డదంట.
దీనికి సంబంధించి 4వ పేపర్లో చదువుదాం ఒకసారి. బయట వాడతా స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్గా గంజాయి చాక్లెట్ దందా చేస్తున్న ఒడిశా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్కూల్లో సమీపంలోని కిరాణా షాప్లో మరికొన్ని చోట్ల గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముగ్గురిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బెహ్రా గతేడాది హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో ఉంటున్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి సమీపంలో నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కిరాణా షాప్ నిర్వహిస్తూ అన్నాడు. ఒడిశాకు చెందిన మరో ఇద్దరు సోమంత్ బెహ్రా, సూర్యమణి సాహు కూలి పని చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి గంజాయి చాక్లెట్స్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఒడిశాలో తయారయ్యే చాక్లెట్లను హైదరాబాద్ తీసుకొచ్చిన సప్లై చేస్తున్నారు. చార్మినార్ గోల్డ్ పేరుతో ఉన్న గంజాయి చాక్లెట్లను ధీరేంద్ర తన షాప్లో ఉంచి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అలాగే మిగతా ఇద్దరు కూడా ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే కూలీలకు అమ్ముతున్నారు. ఇలా బయటపడింది. కొత్తూరులోని నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థుల ప్రవర్తన గత 2 నెలలుగా మార్పులు వచ్చాయి. స్కూల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం చేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు స్కూల్ గేట్ల వద్ద మల విసర్జన ఇది గమనించిన హెడ్ మాస్టర్ అంగోర్ నాయక్ కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద చాక్లెట్స్ని గుర్తించారు. అవి గంజాయి చాక్లెట్స్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ రషీద్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ధీరేంద్ర బెహ్రా షాప్లో ఓ విద్యార్థితో చాక్లెట్ కొనుగోలు చేయించారు. షాప్పై దాడి చేసి ధీరేంద్ర బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు. 8 కిలోల గంజాయి చాక్లెట్ను స్వాధీనం చేసుకున్న ధీరేంద్ర బెహ్రా సహకరించిన సోమన్ సాహును అరెస్ట్ చేశారు. ధీరేంద్ర బెహ్రా కిరాణా షాప్ సమీపంలోని కొత్తూరు హై స్కూల్ ఉంది. ఆ స్కూల్ విద్యార్థులకు మొదట్లో గంజాయి చాక్లెట్ ధీరేంద్ర ఫ్రీగా ఇచ్చాడు. అలా విద్యార్థి ఆ చాక్లెట్ను బానిసలుగా చేశాడు. తర్వాత ఒక చాక్లెట్ 20 నుంచి 30 అమ్మడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోమన్ సాహుల సహకారంతో కొత్తూరులోని మరికొన్ని షాపులకు గంజాయి చాక్లెట్ సప్లై చేస్తున్నాడు. వీళ్ళకు ముగ్గురు కలిసి ప్రతి 2 నెలలకు ఒకసారి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున చాక్లెట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే కూలీలకు ఈ యొక్క చెత్తనా కొడుకులే పిల్లలు అక్కడ చదువుకునే 100 మంది విద్యార్థులు ఉంటే అక్కడ వాళ్ళకు తెలిసి తెలియని వయసులో గంజాయి అలవాటు చేసి ఇక్కడ పైసలు సొమ్ము చేసుకునే పనిలో ఈ ఒడిశా వాళ్ళు ఉన్నారంటూ కూడా అర్థమవుతా ఉంది. ఆ 4 పులులు ఎక్కడ బతికే ఉన్నాయా, వేటగాల విషప్రయోగానికి బలయ్యాయా అనే అనుమానాలు. కాగజ్ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద. 4 పిల్లలతో కలిసి జీవిస్తున్న 2 పెద్ద పులులు. వీటిలో ఇప్పటికే మగ పులి ఓ పిల్ల మృతి. తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 70 మంది సిబ్బందితో అడవిని జల్లడ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. విషప్రయోగం జరిగిన పశువు కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయన్నదే దానిపై నోక్లాట్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ 2 పులుల మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చనిపోయిన ఒంటరి పులులు కావని, అవే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఒక మగపులి ఆడపులి అంటూ కూడా కాగజ్ నగర్లో విషప్రయోగానికి ఏమైనా ఆవు కలేబరాన్ని కూడా అక్కడ వేసి అక్కడ విషప్రయోగానికి ఏమైనా ప్రవర్తించి పులులను చంపారా అంటూ కూడా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పులులను కూడా మిస్సింగ్ అయ్యాయి. ఆ మిస్సింగ్లో భాగంగానే దానికి జాడ ఎక్కడ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్ల రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇకపై ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరలకే కొనాలి. విద్యుత్పై సమగ్ర విధానం రూపొందించండి. రైతులకు 24 గంటల కరెంటు అందించండి. గృహజ్యోతి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమావేశ. ఏం కాదు వీళ్ళతోటి. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక అర్ధగంటకే కరెంటు పోయింది. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు లైన్ క్లియర్. చైర్మన్ 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం. మరి ఎవరు అవుతారు కొత్త చైర్మన్ ఎవరో అనేది కొత్త చైర్మన్ ఎవరో, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది. కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 2 సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై 1-2 రోజులు క్లారిటీ రానుంది. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
హెచ్సియులోని సీనియర్ ప్రొఫెసర్తో పాటు ఓయూ జేఎన్టీయూలోని ఒకరిద్దరు ప్రొఫెసర్లు చైర్మన్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్లను చైర్మన్గా పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తున్నది. కొత్త కమిషన్ రాక ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఇక్కడ దీనికి సంబంధించి టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి దానికి ఉస్మానియా, హెచ్సియు, జేఎన్టీయూకి సంబంధించినటువంటి సీనియర్ ప్రొఫెసర్లు అడుగుతా ఉన్నారంటూ కూడా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు పొడిగింపు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం 31 వరకు ఈ నెల 31 వరకు గడువు పెంచుతున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చిన పైసలు సరిపోక మళ్ళీ ఈ పైసల మీద పడ్డట్టున్నారు. 257 పంచాయతీల స్కూల్ లేదు. రాష్ట్రంలో స్కూల్ లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అంటే ఇక్కడ 257 పంచాయతీల స్కూల్ లేదు అంటే అక్కడ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద లేదు. దీని ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు గుర్తించారంట. లైన్మ్యాన్ ఉద్యోగాల్లో బోనఫైడ్ స్కామ్. ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మ్యాన్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్లో నకిలీ బోనఫైడ్ స్టడీ కండక్ట్ తీసుకొని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ వీళ్ళతోటి ఏం కాదు. ఎంతసేపు నా మేడిగడ్డ కాళేశ్వరం ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం. ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. మంత్రి తుమ్మల బీఆర్ఎస్ తప్పులు బయట పెడతాయని ఫైళ్లను మ్యాన్ చేసే కుట్ర. నాయన సార్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి అన్నారు. మరి గత కేసీఆర్ సర్కార్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ లబ్ధిదారులందరికీ రైతు బంధు పడ్డటువంటి ఆవశ్యకత కనిపించా ఉంది. మరి మీకెందుకని ఇప్పుడు పడట్లేదు? ఇప్పుడు సగం విడతల వారిగా ఎందుకు వేస్తూ ఉన్నారు? 30 లక్షల మందికి పడ్డాయని చెప్తా ఉన్నాడు ఆయన. పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్పై కూర్చున్న ఫోటోను మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన చట్టపరంగా చర్యలు తప్పవని తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్ళు ఇలా బెంచ్పై కూర్చోవాల్సి వచ్చిందన్నారు. ఇక్కడ దీన్ని కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ వాళ్ళు మరి కోర్టు ముందర న్యాయస్థానం ముందు చట్టం ముందు ఎవరైనా సామాన్యులే. అందుకే వాళ్ళు కూర్చున్నటువంటి దాన్ని ఒక పెద్ద వైరల్గా ఏదో చేసినట్టు, మీరేదో పొడిచినట్టు, మీరేదో సాధించినట్టు దీన్ని ట్విట్టర్లో షేర్ చేయడం మాజీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఇదంతవరకు అంటే ఒక తమిళియన్ కింద తెలుగు ప్రజల తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు అమ్ముతున్నారా? ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నట్టే కదా. పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి వాక్యాలు చేసారు. రైట్, నువ్వు న్యాయస్థానాన్ని చేరుకున్నావు, అంతలో భాగంగా అక్కడే ఉండాలి. కానీ వీళ్ళ ఆ తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలుగు భాషను కించపరుస్తున్నట్టే కదా మాణిక్యం ఠాకూర్ గారు. ఈయన ఏదో సాధించినట్టుగా దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిండంట. మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని మోడీ. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా. 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు. ఇండియా ఇంకో 25 ఏళ్లలో నరేంద్ర మోడీ ఉంటే మరికొన్నేళ్లలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో టాప్ 3గా ఉండనున్నది అనేది నిజం. ఆయన కూడా దానికి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా ఇప్పుడు దిశ తీసుకుందాం. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? ట్రాఫిక్ చలానికి సంబంధించి ఒకటి కొత్త వార్తలు ఏం తీసుకురాలేదు దిశ ఉడక. ఆర్టీసీలో కార్యాలయ నియామకాలు 813 మందిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం. సేమ్ వార్త. ప్రధాన వార్త. అంచనా డబుల్. సెక్రటరియట్ నిర్మాణంలో అవకతవకలు. 617 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం. 1150 కోట్లు దాటిన వ్యయం. ఫర్నిచర్కే 200 కోట్లు అయినా నాసరికమే. అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్. ఇప్పటి కొనసాగుతున్న వర్క్స్
బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనులు బాధ్యతలు, అంచనా పెంపుపై సర్కారారా. ఇక్కడ వీళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకే ఈ యొక్క దానిలో అప్పగిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా. అప్పగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ మీద ఎందుకని యాక్షన్ తీసుకుంటలేరు? యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? యాక్షన్ తీసుకున్నా కూడా కొంతమందిని సైడ్ ఎందుకు చేస్తూ ఉన్నారు? సరే, 617 కోట్లు అనుకున్నాం, 617 కోట్లు అనుకుంటే 617 కోట్లలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం అబ్బా, మనం ఇల్లు కడతాం, ఒక 5 నుండి 10 లక్షలు అనుకుంటాం. ఇల్లు మనం ఇల్లు కట్టుకుంటే 5 నుంచి 10 లక్షలు అనుకుంటాం కదా. 5 నుంచి 10 లక్షలు అనుకునే దాంట్లో అది ఎంత అవుతుంది? 15 నుండి 20 మధ్యలో అవుతుంది. అది ఎట్లా అవుతుంది? 5 నుంచి 10 లక్షలు చిన్నగా వేసుకుంటారు. ఎట్లా కట్టినాం కదా భయ్, ఇంకా మంచిగా కట్టుకుందామని చెప్పి 15 నుంచి 20 లక్షలు. దాన్ని కూడా వీళ్ళు ఏలెత్తు చూపించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చేసిర్రు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పై ఇంకా ప్రభుత్వంలోకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బురద జల్లుడు, ఇప్పుడు అదే బురద జల్లుడు. ఎందుకు ఈ బురద జల్లుడు అని కాలయాపన చేయడానిక, అంటే పార్లమెంట్ ఎన్నికలను మనసులో పెట్టుకోవడానిక, ఎలా చూడవచ్చు దీన్ని? అయితే ఈ యొక్క దీన్ని ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ మీద అది చేసినప్పుడు ఒక నిరుపేద కుటుంబం సంబంధించినప్పుడు 5 లక్షలు 10 లక్షలు అంటేనే అది ఒకసారి నాసిరకం కడతారేమో అనే మూమెంట్లో ఎక్కువ శాతంగా పేట నుంచి అప్పు తెచ్చుకొని కట్టించుకుంటాడు. కట్టినప్పుడు ఒకసారిగా ఇప్పుడు ఆయన కట్టిండు, గత ముఖ్యమంత్రి కట్టిండు, మీరే కదా దీని హోదాని అనుభవిస్తూ ఉన్నది. మరి దీని మీద కూడా ఎందుకు వాస్తవాలను ఎందుకు దాచారు? మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం. జర్మనీ పౌరసత్వం ప్రశ్నల వర్షం. జర్మనీ పౌరసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. బాధను దిగమింగే ధైర్యం భాగోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో తనతో పాటు తన నమ్ముకొని వారిని ఇబ్బంది పెట్టిందని తన బాధను దిగమింగి కార్యకర్తలు ధైర్యం చెప్పానని మంత్రి పొంగులేటి భాగోద్వేగాన్ని. నువ్వు ఆడుతున్నావన్నా, నీ ఆట నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలా. సీనన్న, నిన్ను టచ్ చేసేటానికి ఇప్పుడు ఎందుకు పొంగులేటికి భయపడుతురో కాంగ్రెస్ పార్టీ అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయన తను ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఉన్నాడనా, లేకపోతే ఆయన్నే ఒక ఏక్నాథ్ షిండే అవుతాడనా? ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు కొన్ని దాంట్లకు దారితీస్తూ ఉంది. మరి మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి కూడా మేడం కూడా ఏమన్నది ఒక ఇంటర్వ్యూలో, అంటే భట్టి విక్రమార్క పేరుని పరిశీలనకు తీసుకుపోవడం చాలా నాకు బాధ అనిపించింది. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నా నేను, పార్టీ కోసం అందరికంటే ఎక్కువ చేసిండు అని చెప్పి ఆమె కూడా చెప్తా ఉన్నా. అంటే ఒక్కొక్కరు వైఖరి ఒక్కొక్కలాగా ఉన్నది మరి కాంగ్రెస్ పట్ల. ఆధారాలు మాయం, వ్యవహారపై ఫైళ్ళ అదృశ్యం. సేమ్ వార్తలు రాసుకొచ్చింది, 4 కాదు. హైదరాబాద్లో సరి బేసి ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్. ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో కారణం. నివారణ మార్గాలపై కసరత్తు. రోడ్లు 240 కిలోమీటర్ వాహనాలు 84 లక్షలు సరి బేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సిపి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసు అధికారులు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో అమలు అవుతున్న సరి బేసి విధానాన్ని మన దగ్గర సైతం ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉన్నాయని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. దీన్ని అమలు చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య అంటే ఈజీగా ఢిల్లీకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. హానికరమైన కంటెంట్ నిలిపివేస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కనపడకుండా చేస్తాం. మేటా హానికరమైన అంటే ఏదైనా హానికరంగా అనిపిస్తూ ఉన్నది అంటే దాన్ని చేయకుండా చేస్తాము, అలాంటి అప్లోడ్ కాకుండా చేసుకుంటామని చెప్పి మేటా చెప్పింది. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్లో ముందుగా ఆజ్కి బాత్. అమ్మ నువ్వు మా నుంచి దూరమై అప్పుడే ఏడాది గడిచిపోయిందా? ఇంటికి వచ్చిన ప్రతిసారి బిడ్డ అన్న ఆప్యాయపు పిలుపు విని యుగాలైనట్టు అనిపిస్తుంది. బిడ్డ అన్నం తింటావా అని పిలుస్తావని రోజు ఎదురు చూస్తూనే ఉన్నా అమ్మా. నేను పనిలో పడి నన్ను ఈ లోకాన్నే మర్చిపోతావా? ఇంటికి ఇంకా రాలేదు సుదర్శన్ అని నువ్వు ఎవరితోనైనా ఫోన్ చేయించి ఆ రోజుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా.
నన్ను నా ఎదుగుదలను చూసి మురిసిపోతా ఉంటే నీ కళ్ళల్లో ఆనందం చూసిన ఆ క్షణాలను నేను మరవలేకున్నాను. కల్మషం లేని కమ్మని మనసు, ప్రేమను పంచే నీ చల్లని చూపు, అమాయకత్వ అనురాగాల కల్పవల్లి, నన్ను గన్న నా తల్లి, ఓర్పు నేర్పిన అమృతమూర్తి మా అమ్మ, మీ పెంపకం ఉన్నంత విలువలు నేర్పింది. ఇంత గొప్ప మనసున్న అమ్మ నా కోసం మళ్ళీ రావా అంటూ కూడా సిద్ధగోని సుదర్శన్ గౌడ్ అన్న, అంటే క్యూనిస్కి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్లో మల్లన్నకి పక్కనే ఉంటాడు కదా, అన్న రాసుకుంటూ వచ్చిండు. వాళ్ళ అమ్మ చనిపోయి కూడా 1 year అవుతా ఉన్నది అంటూ కూడా ఒక ఆజ్కి బాత్ రాసిండు. ఆజ్కి బాత్లో ఆయన ఏం రాసిండంటే, అమ్మ నేను ఇంటికి లేట్గా వస్తే ఎక్కడున్నో బిడ్డ అని చెప్పి పక్కింటలతో ఫోన్ చేయించే రోజులు గుర్తుకొస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అమ్మ బిడ్డ అన్నం తింటావా, ఆకలి అవుతుందా అని అడిగిన రోజులు తలుచుకుంటే, నువ్వు చనిపోయి ఇంకా సంవత్సరం అయిందని కానీ, సంవత్సరమే అయింది కానీ నాకు ఏదో యుగాలు అయినట్టు కూడా ఒక తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను సుదర్శన్ అన్న సీనియర్ జర్నలిస్ట్ రాసుకుంటూ వచ్చిండు. కమిషన్ల కోసమే కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేల అవినీతి, ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్ట్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలు వెల్లడి, ప్రాజెక్టుల అవినీతిని ఎడ్డగట్టిన కాగ్ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తూ ఉన్నది. నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రశ్నించిండు. దాని మీద మరి విచారణ గురించి అసలు దేని గురించి మాట్లాడతలేరు. రాజీనామాలకు ఆమోదం, టీఎస్పీఎస్ సంబంధించినటువంటి వార్త ఇది. పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన, తెలంగాణ పారిశ్రామికవేత్తను ఆహ్వానం, తొలిసారిగా అధికారికంగా రేవంత్ రెడ్డి పర్యటన. 9 నయవంచన, జాయినింగ్ కాలేజీల్లో కోచింగ్ అకాడమీలతో అనాధికారికంగా తరగతులు ఒక విద్యార్థి నుంచి రూపాయలు 1.60 1,60,60,000 నుండి 2,60,000 వసూలు చేస్తున్న వైనం. ప్రతి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం. జిఎస్ని ఎగవేస్తున్న 9 ఎడ్యుకేషన్. శివానుజ శ్రీప్రకాష్ శ్రీ అవకాశ కళాశాల విద్యార్థులకు 9 ఎడ్యుకేషన్లో కోచింగ్. ప్రతి ఏటా 100 మంది స్టూడెంట్స్ తరలింపు. అమ్యమ్యాలు దిగమింగి సైలెంట్ అవుతున్న రంగారెడ్డి హైదరాబాద్ డీఓలు. అవినీతి అంబోతులకు శాఖతో పనేముంది అన్నట్లు వ్యవహారం. అందుకేనేమో ఇంటర్ బోర్డులో అవినీతి తిమింగలాలు ఇచ్చిన అండతో రంగారెడ్డి హైదరాబాద్లో 9 ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వాహకులు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ఈ 2 జిల్లాల పరిధిలో పలు కళాశాలలో కుమ్మక్కయ్య అందిన కాడికి దండుకుంటున్నారు. వీరి అక్రమ సంపాదన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు 2 చేతులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు చేసేది పూర్తిగా ఇజ్జత్ తక్కువ పని అయినా అందరూ తోడు దొంగలు కలిసి జరిగే అక్రమ వ్యాపారంలో ఎవరి వాట. ఇక్కడ విద్యకు సంబంధించిన దాంట్లో భారీగా పూర్తిగా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నది, అవినీతి జరుగుతూ ఉన్నది. డిఓలు అమ్యమ్యాలు అంటే ఎక్సెట్రా తీసుకొని నోరు మూసుకొని కూర్చున్నారా అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ మాత్రం రోజుకు ఒక కథనాన్ని అయితే మంచిగా తీసుకొస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్, గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మోడీ, జమ్లీపై 5,000 సూచనలు, మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీకి పలు సలహాలు, గడువు పొడిగింపు, ఈ నెల 31వ తేదీన వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీకి సంబంధించిన ఒక వార్త, ధరణి స్థానంలో భూమాత, ధరణి పోర్టల్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ దృష్టి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా నవీన్కు కన్వీనర్ బాధ్యతలు, మరో 4 సభ్యులను నియమించిన ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలు, ధరల సమస్యలని పరిశీలించి పరిష్కారం చూపే దిశగా అడుగులు. కన్వీనర్గా ప్రధాన కమిషనర్ నవీన్కు కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చిందంట. భూమాతకు సంబంధించి మరి చూడాలి. ధరణి సంబంధించినటువంటి ఎంతో కూడా ఇక్కడ ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తాం. బాబుకు రిలీఫ్, చంద్రబాబు హైకోర్టులో భారీ ఊరట, రీజనల్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు కోసం చేస్తూ ఆదేశాలంటూ కూడా చంద్రబాబుకు సంబంధించి. ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి, కాంగ్రెస్ హామీలు నెరవేర్చడమే కష్టం, పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి. వరంగల్ సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే మనుగడ సాధించాలి అంటే మనం అందరం గట్టిగా కష్టపడాలి అంటూ కూడా ఇదొకటి. ఇక్కడ జన్మల పుణ్యం వలన మీ కడుపున పుట్టాం, మళ్ళీ జన్మలు ఎన్ని ఉన్నా మా తల్లివి మీరే అంటాం, కళలోనైనా మేలుకోవాలైనా అంటూ కూడా సిద్ధగోని సుదర్శన్ గారికి సంబంధించినటువంటి తల్లి లక్ష్మీ నరసమ్మ ప్రథమ వర్ధంతి కూడా ఒక బ్యానర్ ఐటమ్ చూస్తూ ఉన్నాం. ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి పేపర్. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ పత్రిక తెలంగాణ చూసుకుందాం ఒకసారి. దావోస్కి ఓటుకు నోటు నిందితుడు, సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఉదయసింహ, వీళ్ళతో పాటు కర్రీ శ్రీరామ్ అనే ఓ జర్నలిస్టు ఎన్నికల్లో హెల్ప్ చేసినందుకు దావోస్ టూర్ గిఫ్ట్,
సీఎం అధికారిక టూర్లో ప్రైవేట్ వ్యక్తులు. ఈ నెల 15న దావోస్కు సీఎం రేవంత్. ఐటీ మినిస్టర్కు మాత్రం దక్కని చోటు, డామినేట్ చేస్తారనే మంత్రిని పక్కన పెట్టారా? వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా మూలుగ బొక్క మన పల్లెంలోకే వచ్చేస్తుంది. పాలకుడు మనవాడైతే మనకి ఏది కావాలంటే అది క్షణాల్లో జరిగిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇదే జరుగుతున్నట్టుగా గతంలో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఆ గిఫ్ట్లు సొంత పైసలతో కాదు, జనం సొమ్ముతో, అంటే సర్కారు ఖజానా నుంచి ఇస్తున్నారన్నమాట. ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న మొదటి ఫారిన్ టూర్లోనే 2 ప్రైవేట్ వ్యక్తులను వెంట పెట్టుకెళ్ళడం. ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధి ఒక ఐటీ పారిశ్రామిక శాఖలకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబుని ఎందుకు తీసుకుపోవట్లేదు అన్నది పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి 2 ప్రైవేట్ వ్యక్తులను తీసుకుపోతా ఉన్నాడు అంటూ కూడా కర్రీ శ్రీరామ్, ఒక జర్నలిస్టు, అదేవిధంగా ఉదయ సింహ అంటూ కూడా వీళ్ళిద్దరిని తీసుకుపోతా ఉన్నాడు. ఎందుకని దావోస్ నుంచి తీసుకురావడంటే పారిశ్రామిక సంస్థ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో శ్రీధర్ బాబు ఎందుకు లేడు, ఆయన డామినేట్ చేస్తారని చెప్పి కూడా, అంటే రేవంత్ రెడ్డి ఏకంగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ఉన్నాడు. అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసిస్తా ఉన్నాడు అంటూ కూడా తెలంగాణ పేపర్ రాసుకుంటుంది. నెలైనా రైతు బంధు పడలే, గత నెల 9నే ఇచ్చేశామని సీఎం రేవంత్ ప్రకటన. 2 ఎకరాల లోపు భూమి ఉన్న 20 లక్షల మంది రైతు అకౌంట్లలో వేశారని భజన మీడియా కథనాలు. ఎకరం లోపు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం బట్టి సంక్రాంతి అయ్యాక అందరికీ వస్తాయన్న తుమ్మల. ఎకరానికి కూడా రాలేదంటూ రైతుల ఆవేదన. నెల రోజులుగా రైతన్నలను ఊరేస్తూనే ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు వస్తుందనే నమ్మకం పోయిందంటారు రైతులు. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000, మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఎకరానికి 15,000 అంటూ కూడా ఎన్నికల ముందు ప్రెస్ మీట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు 2 ఎకరాలకు ఇచ్చినామని ఒకరు, 3 ఎకరాల వరకు లోపు ఇచ్చినామని ఒకరికి, 2 గుంటల భూమి ఉన్న కూడా రైతు బంధు రాలేదని ప్రజలు ఆవేదన చెందా ఉన్నారు. అసలు ఇస్తారా ఇయ్యరా? బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటే వడ్డీలకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు 5 నుంచి 6, 7 రూపాయల వడ్డీ తీసుకుంటా ఉన్నారు. ఏంది మా పరిస్థితి ఏంది అంటూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఓటుకు నోటు లాయర్కు సర్కారీ జీతం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా దేవినా సెహగల్. రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసు వాదిస్తున్న లాయర్. రాష్ట్రంలో చాలామంది సీనియర్లు ఉన్న ఆమెకే అవకాశం. సర్కారీ జీతంతో సొంత కేసుకు వకాలత్ కోసమైనా రాష్ట్రానికి చెందిన లాయర్లపై నమ్మకం లేదా? ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వకాలత్ పుచ్చుకున్నటువంటి లాయర్ దేవినా సెహగల్కు సర్కార్ జీతం ఇస్తుందంట. ఎందుకైనా సొంత దాని గురించే, అంటే చాలామంది ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకు దక్కలేదో మరి చూడాలి. రగులుతున్న ఉస్మానియా, అన్నంలో పురుగులు, హాస్టల్లోకి దుండగులు, రోడ్డెక్కిన విద్యార్థినిలు పట్టించుకొని ఓయు పెద్దలు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ రావడానికి అదొక కారణం. తెలంగాణ ఎంతోమంది నాయకులను, కవులను, కవయిత్రులను చాలామందిని పరిచయం చేసినటువంటి గడ్డ ఉస్మానియా గడ్డ. ఈరోజు ఉస్మానియాలో హాస్టల్లో భోజనంలో తిండి కరెక్ట్గా లేదు, దాంట్లో పురుగులు వస్తూ ఉన్నాయి. ఎవడో గోడ దుంకి లేడీస్ హాస్టల్లోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితే ఉస్మానియాలో. కానీ అక్కడ ఉన్నటువంటి బీసీ మీద ఎప్పుడు ఆరోపణలే వస్తాయి. ఆయన మరి ఎందుకు తప్పుకుంటలేడో అర్థం కాని పరిస్థితి. ట్రాఫిక్ చలనాల పొడిగింపు, పీసీసీ 50 కోట్ల కేసు గుండా ప్రజాపాలన ఎఫెక్ట్. బట్టిని ఫాలో అయిన సైబర్ నేరగాలు ఫోన్ చేసి ఓటీపీ అడిగారు, అకౌంట్ నుంచి 10,000 నొక్కేశారు. టీఎస్పీఎస్సీ రాజీనామా. మోడీ కుర్చీ మడత విప్పి కూర్చుంటే లక్షద్వీప్ దీవులకు స్వర్ణయుగం వచ్చింది. మాల్దీవ్స్కు గ్రహణం పట్టింది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఒక రాష్ట్రానికి టూరిస్టులకు క్యూ కట్టారు. కంటెంట్ ఉన్నాడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోతుంది అని వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం. ఆయనది 56 ఇంచుల ఛాతీ, ఇండియన్ జేమ్స్ బాండ్ లెక్క, ప్రపంచానికి రాక్ స్టార్ లెక్క. కానీ డ్యాన్సులు వేయాడు, ఫైట్లు చేయడు. జస్ట్ కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు దేశాలు అల్లాడిపోతాయి. ఇదంతా ఎవరి గురించో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఆయన్నే భారత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఎస్, ఆయన్నే భారత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ.
మొన్న మధ్య లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే మాల్దీవులకు ఆర్థిక సంక్షోభం వచ్చిందంట. వేలల్లో హోటళ్ళు, ఫ్లైట్ బుకింగ్ క్యాన్సిల్ అయ్యాయని సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. అంతా బాగానే ఉంది, భారత టూరిజంకు కాసులు కురుస్తాయి. కానీ అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చుని ఉంటే మారణం ఆగిపోయేదే కదా. అదే కుర్చీ మడత విప్పి అరుణాచల్ ప్రదేశ్లో కూర్చుంటే చైనా గజ్జున వణికిపోయి దేశంలో చొచ్చుకు వచ్చేది కాదు కదా. అదే కుర్చీని మడత విప్పి లఖింపూర్ కేరీలో కూర్చొని ఉంటే రైతు ఉద్యమం ఆగిపోయేది కదా. అదే కుర్చీని జమ్మూ కాశ్మీర్ పుల్వామా పఠాన్కోట్లో వేసుకొని కూర్చుని ఉంటే అతిపెద్ద టెర్రరిస్ట్ దాడి జరిగేది కాదు కదా. ఇవన్నీ పక్కన పెడితే కుర్చీ వేసుకొని జనం నిల్చున్న క్యూ లైన్లో వద్ద కూర్చుంటే నోట్ల రద్దు లాంటివి దిక్కుమాలిన దేశాన్ని అంటూ కూడా, అంటే ఈయన పాజిటివ్గా రాసుకొని వచ్చి నెగటివ్గా పోయినటువంటి వార్త ఇది. అయితే ఎస్, ఇక్కడ ఏదైతే లక్షద్వీప్లో ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్నాడో ఆయన పేరే నరేంద్ర దామోదర దాస్ మోడీ అంటూ కూడా తెలంగాణ పత్రిక రాసుకుంటూ వచ్చింది. అన్న క్లియర్గా ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి దాంట్లో కూర్చుంటే జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్లో ఒకే ఒక మొగోడు అసెంబ్లీ సాక్షిగా గన్మెన్లు లేకుండా, పార్లమెంట్ సాక్షిగా చెప్పి గన్మెన్లు లేకుండా ఎవరూ లేకుండా పోయి లాల్ చౌక్లో జెండా ఎగిరేసిన మొగోడు నరేంద్ర దామోదర దాస్ మోడీ ఒకటి. ఇంకోటి ఏమడిగారు, పుల్వామా దాడి పఠాన్కోట్లో వేసుకొని కూర్చొని ఉంటే, అంటే పుల్వామా దాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రిటర్న్ అటాక్ కాకపోతా ఉండే, పాకిస్తాన్కి చెమటలు పట్టించిండు. పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భయపడి లొంగిపోయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ దీపావళి పండుగ తుమారే పాస్ అణుబాంబ్ హై తో హమారా పాస్ వంకాయ బాంబ్ హై క్యా, హమారా దీపావళి బాంబ్ ని హమారా పాస్ బి అణుబాంబ్ అన్నాడు. అణుబాంబ్ మనం పాకిస్తాన్కి దెబ్బ అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ అభినవ్ సంబంధించినటువంటి ఆయన పాకిస్తాన్ వాళ్ళకు దొరికితే వాళ్ళు పార్లమెంట్లో ఏం చెప్పారు అన్న, తెలంగాణ ఈయన పేరు శంకరన్న, గుర్తుపెట్టుకో ఈ మాటలు చూడు, ఈ మాటలు విను. నరేంద్ర దామోదర్ దాస్ లేకపోయినప్పుడు తెలంగాణ భారతదేశంలో ఎలా ఉండే పరిస్థితి, బాంబు బ్లాస్ట్ల మీద ఎలా ఉండే, బాంబు బ్లాస్ట్లు ఎలా జరిగినాయి, ఇవన్నీ గుర్తుకులేవా? అభినవ్ని ఆయన దొరికినాక ఆయన కనుగుడ్లు ఆయన తీసేస్తా అన్న మూమెంట్ నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీకి కానీ టెర్రరిస్టులకు దొరికినటువంటి వ్యక్తి ఎవరు బయటికి రాలే. ఆయన సింహం లేక వచ్చినటువంటి వ్యక్తి ఆయన. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి ఏం చెప్పిండు, ఆ ప్రధానమంత్రి ఏం చెప్పిండు, ఇండియా నైట్కు నైట్ సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ని మొత్తాన్ని అగ్నికి ఆహుతం చేయబోతా ఉన్నది, అందుకే అభినవ్ను వదిలేద్దామని చెప్పింది. అదే కదా నరేంద్ర మోడీ అంటే. కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్, పుల్వామా పంజాబ్లోని ఇది ఏంది ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రద్దు చేసిన మొగోడెవరు? నరేంద్ర మోడీ కాదా? మణిపూర్ సంబంధించినటువంటి దాన్ని రాజకీయం చేసింది ఎవరు? మీరెవరికైతే ఒత్తాసు పలుకుతున్నటువంటి పార్టీ ఉందో, మీరు ఎవరితోనైతే జీతం తీసుకొని పనిచేస్తున్నటువంటి పార్టీ ఉందో, పత్రిక ఉందో, ఇవన్నీ కూడా తెలంగాణ పబ్లిక్ తెలుసు. నరేంద్ర మోడీ మీద విషం కక్కే ఆలోచన ఉంటే మానుకోండి. ఆయన లేకపోతే భారతదేశం ఇట్లాగా నోట్ల రద్దు కావడంతో భారతదేశంలో బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చింది. ఇది ప్రజలారా ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ దినపత్రిక వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలంగాణ. మరీ ముఖ్యంగా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.